మహిళా సాధికారితే లక్ష్యంగా ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు వారిపై ఆర్థిక భారం తగ్గించాలనే సంకల్పంతో ఫ్రీ బస్సు స్కీమ్కు శ్రీకారం చుట్టాయి రెండు తెలుగు రాష్ట్రాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని పట్టాలెక్కించాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఫ్రీ బస్సును ప్రారంభించగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడాది తర్వాత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకాల్లో రూల్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. తెలంగాణలో మాదిరిగానే మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్తో పాటు పట్టణాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా ఏపీలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 5 రకాల బస్సులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లకు ఈ పథకం వర్తిస్తుంది. నాన్ స్టాప్ సర్వీసులు, అంతరాష్ట్ర సర్వీసులు, సప్తగిరి ఎక్స్ప్రెస్లు, ఆల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లలో నడిచే బస్సులు ఈ పథకం వర్తించదు. ఇక తెలంగాణలో ఆధార్ కార్డు ప్రామాణికం కాగా ఏపీలో ఏ గుర్తింపు కార్డు చూపించినా 0 టికెట్ జారీ చేస్తారు. తెలంగాణలో ఈ పథకం మొదలుపెట్టినప్పుడు రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డులో ఏదో ఒకటి చూపించినా ఉచిత టికెట్ జారీ చేశారు. కానీ ఆ తర్వాత ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఈ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం నెలకు సుమారు 300 కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా. ఈ పథకం ద్వారా టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 67% నుంచి 95%కి పెరిగింది. మహిళలకు 6,671 కోట్ల ఆర్థిక భారం తగ్గించింది. ఇక ఏపీ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి సంవత్సరానికి సుమారు 1970 కోట్ల పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా. తెలంగాణలో ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నప్పటికీ ఆరంభంలో కష్టాలు మాత్రం తప్పలేదు. గుర్తింపు కార్డు విషయంలో కొంత గందరగోళం ఎదురైంది. అలాగే ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తమ పొట్ట కొట్టొద్దంటూ ఆటో డ్రైవర్లు నిరసనలు, ఆందోళనలు కూడా చేపట్టారు. తమ ఉపాధి దెబ్బతింటుందని, గిరాకీ తగ్గిపోతుందని ఆటో డ్రైవర్లు వాపోయారు. అప్పటి వరకు షేర్ ఆటోల ద్వారా ప్రయాణించిన మహిళలు బస్సుల వైపు మొగ్గు చూపటంతో ఆటో డ్రైవర్ల గిరాకీలు 40 నుంచి 50% దాకా పడిపోయాయని ఆటో సంఘాలు చెప్తున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ఆర్థిక మద్దతు అందించాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేశాయి. దీంతో ఏటా వారికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామనే భరోసాను తెలంగాణ ప్రభుత్వం అందించింది. దీంతో ఈ సమస్యను గుర్తించి కూటమి సర్కార్ ఉచిత బస్సు ప్రయాణం పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.